హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసరికి రైల్వేల జాబ్స్ గురించి. అయితే మనకి మార్చిలోనే 2/24 అంటే ఈ సంవత్సరం రెండో నోటిఫికేషన్ అనేది మార్చిలో రిలీజ్ అయింది. అది గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టులు. అయితే 9,144 పోస్టులు అనేవి మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఆ పోస్టులకి ఇంకొంచెం ఎక్కువ పోస్టులు ఒక 5,000 దాకా పోస్టులనేవి పెంచి మళ్ళీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులన్నీ గూడా గ్రేడ్ 3 కిందే వస్తున్నాయి. ఈ పోస్టులనేవి ఏ పోస్టులు పెంచారనేవి ఇప్పుడొకసారి చూద్దాం. అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ మొదలైనాయి. ఎప్పటి వరకు అంటే 16వ తేదీ లాస్ట్ డేట్. అంటే ఈ మంత్ 16వ తేదీ వరకు టైముంది. అయితే ఈ అప్లికేషన్స్‌లో ఏమైనా చేంజెస్ అనేవి ఉన్నాయి అంటే అవి 17-21 అంటే ఒక 4 రోజులనేవి చేంజెస్ చేసుకోవడానికి టైం అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఈ చేంజెస్ అనేది రూ. 250 ఫీజ్ అనేది పే చేసి చేంజెస్ అనేవి చేసుకోవాలి. అంతేగాని ఫీజ్ పే చేయకుండా అయితే చేంజెస్ అనేవి ఉండవు. దయచేసి గమనించండి. అయితే ఇప్పుడు ఏ పోస్టులు అనేవి ఇప్పుడొకసారి చూద్దాం. టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ట్రైన్ లైటింగ్, ఎలక్ట్రానిక్స్, ఇంకా బ్రిడ్జ్ వర్క్‌షాపు, డీజిల్ మెకానికల్ వర్క్‌షాపు, మల్టీ స్కిల్డ్ ఫిట్టర్, షెల్, ఫిట్టర్, రెగ్గర్, టర్నర్, ఏసీ మెకానిస్ట్, బ్లాక్ స్మిత్, క్రేన్ డ్రైవర్, మిల్ రైట్, పెయింటర్, వెల్డర్ ఈ పోస్టులనేవి గ్రేడ్ 3 కింద భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కలిపి 14,298 పోస్టులనేవి భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ జోన్స్ వారీగా కొన్ని జోన్స్‌కి ఎక్కువ పోస్టులనేది ఇవ్వడం జరిగింది. ఆ జోన్స్‌లో ఏ జోన్‌కి ఎన్ని పోస్టులిచ్చారు అనేవి అందులో కూడా మళ్ళీ రిజర్వేషన్స్ ప్రకారం అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి కొన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ అంతే కాక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కొన్ని అనేవి ఈ రకంగా భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు జోన్స్ ప్రకారం ఎవరికి ఎన్ని పోస్టులనేది రిలీజ్ చేశారనేది ఇప్పుడొకసారి చూద్దాం. అయితే అహ్మదాబాద్ జోన్ నుంచి మొత్తంగా అంటే ఓపెన్ లైన్ గాని, వర్క్‌షాప్ గాని మొత్తం కలిపి 1,051 పోస్టులనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 38 ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 3 2 కలిపి చెప్తున్నాను. అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 38, ఎస్సీ, ఎస్టీలకి 13, ఓబీసీలకి 19, ఈడబ్ల్యూఎస్‌కి 4 మొత్తంగా 74. గ్రేడ్ 3 687 పోస్టులనేది భర్తీ చేయడం. ఇది అహ్మదాబాద్ జోన్ నుంచి. ఇంకా అజ్మీర్ జోన్ నుంచి మొత్తంగా 900 పోస్టులనేది ఉన్నాయి. అయితే అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 404 ఇవి వర్క్‌షాపు, ఓపెన్ లైన్ 2 కలిపండి. అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 404, ఎస్సీలకి 118, ఎస్టీలకి 53, ఓబీసీ వాళ్ళకి 217, ఈడబ్ల్యూఎస్‌కి 108 మొత్తంగా 900 పోస్టులు. అది కాక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 26 పోస్టులనేది ఇచ్చారు. బెంగుళూరు నుంచి అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 147, ఎస్సీలకి 50, ఎస్టీలకి 29, ఓబీసీలకి 80, ఈడబ్ల్యూఎస్‌కి 31, పీడబ్ల్యూ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 మొత్తంగా 337 పోస్టులనేవి బెంగుళూరు నుంచి భర్తీ చేస్తున్నారు. ఇక భోపాల్ నుంచి అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 288, ఎస్సీలకి 71, ఎస్టీలకి 26, ఓబీసీలకి 103, ఈడబ్ల్యూఎస్‌కి 46, పీడబ్ల్యూడీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 21 మొత్తంగా 537 పోస్టులనేవి ఉన్నాయి. భువనేశ్వర్ మొత్తంగా 166 పోస్టులనేది భర్తీ చేస్తున్నారు. బిలాస్‌పూర్ 933 పోస్టులనేవి ఉన్నాయి. చండీగఢ్ నుంచి 187 పోస్టులు. చెన్నై నుంచి 2,716 పోస్టులనేవి
భర్తీ చేస్తున్నారు. ఇంకా గోరఖ్పూర్ జోన్ నుంచి 419 పోస్టులనేవి రిలీజ్ చేశారు. ఇంకా గౌహతి నుంచి 765 పోస్టులనేవి ఉన్నాయి. ఇంకా శ్రీనగర్ నుంచి 721 పోస్టులయితే ఉన్నాయి. కోల్‌కత్తా నుంచి 1098 పోస్టులు. మెల్డా నుంచి 275 పోస్టులనేవి ఉన్నాయి. ముంబై నుంచి 1883 పోస్టులయితే నోటిఫికేషన్ ఉంది. ఇంకా ముజఫర్పూర్ నుంచి ఓన్లీ ఓపెన్ లైనే. ఇందులో వర్క్‌షాప్ అనేది లేదండి. మొత్తంగా 113 పోస్టులయితే ఉన్నాయి. ఇందులో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఏమి లేవు ఈ జోన్ నుంచి. పాట్నా నుంచి 221 ఇవి గూడా ఓన్లీ ఓపెన్ లైనే. ప్రయాగ్‌రాజ్ నుంచి 338 ఇందులో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 18 పోస్టులనేవి ఉన్నాయి. రాంచీ నుంచి మొత్తంగా 350 పోస్టులున్నాయి. ఇంకా సికింద్రాబాద్ నుంచి ఓపెన్ లైన్, వర్క్‌షాప్ 2 కలిపి 959 పోస్టులనేవి ఇవ్వడం జరిగింది. సిలిగిరి నుంచి మొత్తంగా 91 పోస్టులనేది ఇవ్వడం జరిగింది. తిరువనంతపురం నుంచి 278 పోస్టులైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటన్నిటికీ శాలరీలొచ్చేసరికి గ్రేడ్ 1కైతే రూ. 29,200. అదే గ్రేడ్ 3 అయితే రూ. 19,900 శాలరీలైతే ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్స్ కూడా మార్చి నెలలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో నుంచి ఇవి కొంచెం పోస్టులనేవి పెంచడం వల్ల మళ్ళీ నోటిఫికేషన్ అనైతే రిలీజ్ చేశారు. ఇంకా ఎగ్జామ్ ఫీజొచ్చేసరికి 500 ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. ఇంకా ఏజ్ రిలాక్స్ వచ్చి 18-33 సంవత్సరాలు. ఇందులో బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ ఫీజు 500 వచ్చేసరికి మనకి సీబీటీ 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయిపోయిన తర్వాత మనకి రూ. 400 దాకా రిఫండ్ రావడం అయితే జరుగుతుంది. అలాగే మహిళలకి వాళ్ళకి రూ. 250 ఉంటుంది. అవి సీబీటీ 1 అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే రావటం జరుగుతుంది. ఓకే అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏముంటే ఇందులో కూడా అన్‌రిజర్వ్డ్ వాళ్ళకెన్ని, ఎస్టీలకెన్ని, ఎస్సీలకెన్ని, ఎక్స్ సర్వీస్ మెన్‌లకి ఎన్ని అనేవి ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనైతే మన డిస్క్రిప్షన్ లింక్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్డ్‌గా చూసి మీ ఏ జోన్‌కైతే అప్లై చేద్దామనుకుంటున్నారో అందులో మీ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని పోస్టులనేవి ఉన్నాయి అనేది కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థాంక్ యూ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్‌ని మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్‌కైనా, రిలేటివ్స్‌కైనా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. థాంక్ యూ అండి.